నజరేయుని యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ వందనాలండి. దేవుడు నాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ప్రత్యేకంగా మనం ధ్యానించే అంశం వెయిట్ అపాన్ గాడ్. తగిన సమయము కొరకు, దేవుని చిత్తారమైన సమయము కొరకు ప్రతి విశ్వాసి ఎదురు చూస్తూ ఉండాలి. ప్రతి మనిషికి ఆశయాలు ఉంటాయి. మీ ప్రార్థనలో, మీ అనుదిన ప్రార్థనలో, మీ విజ్ఞాపనలో దేవుడా నాకు ఇది కావాలి, లేదా దేవుడా నాకు అది కావాలి. అది కుటుంబ విషయాలు కావచ్చు, వ్యక్తిగత విషయాలు కావచ్చు, పిల్లల నిమిత్తం కావచ్చు, భర్త నిమిత్తం కావచ్చు, ఏదైనా కావచ్చు. ఎవ్రీబడి హ్యాస్ అ విష్. ప్రతి ఒక్కరికి ఒక ఆశయం ఉంది, ఒక కోరిక ఉంది. అది నెరవేరాలని ప్రతి ఒక్కరు ఆశిస్తున్నారు. చాలామంది కొన్ని సంవత్సరాల నుంచి ప్రార్థన కూడా చేస్తున్నారు అంశం మీద. కానీ కొన్నిసార్లు మనం అది పొందుకోము. అనుకున్న సమయంలో, అనుకున్న విధానముగా మనము అది పొందుకోము. కానీ మీరు ఆలోచించవలసిన విషయం ఏంటంటే, విశ్వాసిగా ప్రతిదానికి ఒక సరైన సమయం అనేది ఉంది. మరి ప్రాముఖ్యంగా సరైన సమయము అనే మాట కన్నా దేవుని చిత్తానుసారమైన సమయం అనేది ఒకటి ఉంటుంది. సో విశ్వాసిగా మనము కూర్చొని ఆలోచించవలసింది ఏంటంటే, నేను దేని గురించి ప్రార్థన చేస్తున్నాను? ఫర్ వాట్ ఐమ్ ఐ ప్రేయింగ్? ఏ అంశం గురించి? మీరు ఏదైతే ఆశిస్తున్నారో దానివల్ల వచ్చే లాభాలు ఏంటి? మీకు లాభమా? మీ కుటుంబానికి లాభమా? మీ స్వార్థంతో కూడుకొని ఉందా ఆశయం? లేదా ఆ లాభము వలన 10 మందికి, సమాజానికి, సంఘానికి, లేదా నా కుటుంబానికి దీవెనకరంగా ఉంటుందా అనే విషయంలో మీరు ముందు ఆలోచించారు. ఎవ్రీబడి హ్యాస్ టు అండర్స్టాండ్ దిస్. ఇప్పుడు ప్రతి ఒక్కరు ప్రార్థన చేస్తారు, కానీ ప్రతి ఒక్కరు పొందుకోపోగానే మనకి ఒక నిరుత్సాహం వస్తుంది. ఏంటి, నేను ఇంత ప్రార్థన చేస్తున్నాను, లేదా నేను ఇది కావాలని ఆశిస్తున్నాను, నేను ఎందుకు పొందుకోలేకపోతున్నాను? సో పొందుకోలేకపోవడానికి విభిన్న కారణాలు ఉంటాయి. ఇవన్నీ ధ్యానిస్తాం ఈవేళ. పొందుకోవడానికి మనం ఏం చేయాలి, దేవుని చిత్తం తెలుసుకోవడానికి మనం ఏం చేయాలి అనే అంశాల మీద మనం ధ్యానిస్తాం. ఇవాళ వాక్యానికి మూల వాక్యం కీర్తనలు 27వ అధ్యాయము 14వ వచనం. కీర్తనలు 27వ అధ్యాయము 14వ వచనం చదవండి. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండము. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా ఉంచుకొనుము. నీ హృదయాన్ని నిబ్బరముగా ఉంచుకోండి. ఒకటి, ఎవరి కొరకు కనిపెట్టుకుని ఉండాలని మనం దేవుని చిత్తానుసారమైన సమయము గురించి మనము కనిపెట్టుకొని ఉండాలి. నాకు ఒకసారి అనిపిస్తుందండి, ఒక వ్యక్తికి దేవుళ్ళు కానీ ఇట్టే కానీ వచ్చేస్తే, ఒకటి అది దేవుని వల్ల పొందేరని చాలామంది భావించరు. చాలాసార్లు చాలా సందర్భాల్లో మనం చూస్తుంటాం. దేవుని రానంతసేపు దేవుని గురించి ప్రార్థన చేస్తారు. దేర్ ఇస్ సమ్ పర్టికులర్ దేవుని గురించి. కొన్ని సంవత్సరాలు ఆశిస్తారు నాకు అది కావాలని. కానీ అది వచ్చిన తర్వాత ఎవరి వలన వచ్చింది అని దాన్ని మనం ఎప్పుడూ మర్చిపోతూ, నా తలాంతు, నా మేధస్సు, నా ఇన్ఫ్లుయెన్సు, నా వలనే ఈ వేళలో ఉన్నాము అని ఆ భావన వచ్చేస్తుంది. అనేకమైన సార్లు ఒక వ్యక్తికి దీవెనలు రావకపోవడానికి కారణం ఏంటంటేనండి, మీలో ఉన్న మీ అహంకారమే. మీలో ఉన్న మీ అహంకారము ఆ దీవెన్ని రాకుండా అక్కడికి ఆపేస్తుంది. బికాస్ యూ డోంట్ రిలై ఆన్ గాడ్. మీరు దేవుని మీద ఆధారపడరు. మీరు ఆధారపడేదంతా మీ సొంత తెలివితేటల మీద, మీ సొంత మేధస్సు మీద. యు ఆల్వేస్ థింక్, నేను చాలా తెలివైన వాడిని, నేను ఏదన్నా సాధించగలను, నా వలన ఏదన్నా ఇస్ పాసిబుల్. సో అంతా మీ వలన పాసిబుల్ అంటే అక్కడికి చోటు, దేవునికి అక్కడ చోటు లేదు. మీ ప్రతి విషయంలోనండి ద ప్రైమరీ థింగ్ గుర్తుపెట్టుకోండి, తగిన సమయంలో మీకు రావాలంటే ద ఫస్ట్ అండ్ ప్రయారిటీ, అంటే ద ప్రథమమైనది ఏంటంటేనండి, ఆయన మీద ఆధారపడి, అయ్యా
మీరే చెయ్యాలి, నా తెలివితేటలు కాదు, నా ఇన్ఫ్లుయెన్స్ కాదు, నా మేధస్సు కానే కాదు. యూ హ్యావ్ టు నా అని అహంకారాన్ని మీరు ముందు పక్కన పెట్టాలి. ఈ నా అని ఉన్నంతకాలం ఏమవుతుందంటేనండి, మీరు ప్రయాసపడుతూనే ఉంటారు, పరిగెడుతూనే ఉంటారు. శ్రమ తప్ప దేర్ ఇస్ నథింగ్ దట్ యూ విల్ అచీవ్. చాలా ప్రయాసపడతాం, చాలా పరిగెడతాం. ఈ తలాంతు, ఆ తలాంతు, ఈ ప్రణాళిక, మీ ఐడియాలు అన్నీ బాగానే ఉంటాయి, మీ ప్రణాళికలు అన్నీ బాగానే ఉంటాయి, వ్యాపారానికి కావలసిన మీ ఆలోచనలు అన్నీ బాగానే ఉంటాయి. కానీ ఏం రాదంటేనండి, ఫలము రాదు. యు నీడ్ టు అండర్స్టాండ్, మీరు చేసే పనే కొన్నిసార్లు మీ పక్కలు కూడా చేస్తారు, కానీ మీకన్నా ఎక్కువ ఆశీర్వదింపబడుతుంటారు. ద సేమ్ వర్క్, మీరు ఏ పని చేస్తున్నారో, ఏ వ్యాపారం చేస్తున్నారో, మీ పక్కలు కూడా అదే పని చేస్తారు, కానీ వాళ్ళు ఆశీర్వదింపబడుతున్నారు, మీరేమో ఇక్కడ ఉండిపోతున్నారు. వాట్ ఈస్ ద డిఫరెన్స్? ఏంటి సమస్య ఎక్కడ ఉంది అంటే, సమస్య దేవుని దగ్గర లేదండి. సమస్య ఎక్కడుందంటే ఇట్ ఈస్ విత్ అస్. మీ నా అనే అహంకారాన్ని ఎంత త్వరగా పక్కన పెడతారో దేవునికి అక్కడ చోటు ఉంటారు. యాజ్ లాంగ్ యాజ్ యూ థింక్ నేను ఇది చేయగలను, నేను అది చేయగలను అంటే యూ కెనాట్ డూ ఎనీథింగ్ అండి. లోకానుసారంగా మీకు అనిపించవచ్చు, వాళ్ళు ఆశీర్వదింపబడుతున్నారు, వాళ్ళకి మంచి ఉద్యోగం ఉంది, వాళ్ళకి ఇది ఉంది, వాళ్ళకి అది ఉంది. ఎంత ఉన్నది అన్నది కాదండి, ఎంత నిలబడ్డది అన్నది ప్రాముఖ్యం. చాలామంది త్వరగా కొంటారు వస్తువులు, ఇల్లులు కొంటారు, ఇది కొంటారు, అది కొంటారు, కానీ అవేమీ నిలబడవు. ఆశీర్వాదం రావడం ఎంత ప్రాముఖ్యమో రండి, ఆశీర్వాదంలో నిలబడము అంత ప్రాముఖ్యం. ఇట్ ఈస్ వెరీ ఈజీ టు బై ఎనీథింగ్. అప్పు చేసి ఏదన్నా కొనడం చాలా సులువు, అప్పు చేసి వాహనం కొనడం సులువు, అప్పు చేసి ఇల్లు కట్టడం సులువు. ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ ఈజీ. నిలబడడం అన్నది చాలా ప్రాముఖ్యం. ఆ ఇల్లు నిలబడినప్పుడేనండి మీ జీవితానికి, మీ కుటుంబానికి ఒక అర్థం ఉంటుంది. సో పీపుల్ ఆర్ రన్నింగ్ ఫాస్ట్. నా వలన ఇదైపోతుంది, నా వలన అదే, ఏమీ అవ్వదు. అప్పుల వలనే మీరు అన్నీ ఇవి పొందుకుంటున్నారు తప్ప నాట్ బికాస్ ఆఫ్ యువర్ రియల్ బ్లెస్సింగ్. నిజమైన ఆశీర్వాదం ఏంటంటేనండి, అప్పులు చేయకుండా, ఎవరి వైపు చేయి చాచకుండా, ఎవరిని అడుక్కోకుండా, అయ్యా నీ మీద ఆధారపడుతున్నాను, నువ్వు ఆశీర్వాదాన్ని ఇయ్యు అని ఆయన వైపు చూడడం. దట్ ఈస్ అ రియల్ బ్లెస్సింగ్. ఇప్పుడు ఇక్కడ అందరూ ఉన్నారండి, అనేకమైన సందర్భాల్లో అప్పులు చేసిన పరిస్థితులు ఉన్నాయి. ఒకసారి కూర్చొని ఆలోచించండి, అదే పనిని అప్పు చేయకుండా కానీ మనకి ఎవరన్నా ఒక ధనము మనం కష్టపడి సంపాదించో, లేదా దేవుడు ద్వారం తెరిచి మనకి ఇచ్చో, అది కానీ ఖర్చు పెడితే అప్పుడు మనలో ఒక చిన్న ఆనందం ఉంటుంది. ఏంటి, మళ్ళీ నేను తిరిగి ఎక్కడ కట్టవలసిన పని నాకు లేదు. సో ఆల్వేస్ రిమెంబర్, a blessing should always come in the right path. ఆశీర్వాదం అన్నది సరి అయిన మార్గంలో. సో మనం ఏమైపోతామంటే, మనం ఆశించింది కావాలి అన్నప్పుడు అది ఎలాగన్నా పర్లేదు కానీ సాధించాలని తప్పుడు మార్గాలు ఎంచుకుంటాం. బట్ యు హ్యావ్ టు వెయిట్ అపాన్ గాడ్. మళ్ళీ చదవండి ఆ మొక్క. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండము. ఏదైతే మీరు ప్రార్థన చేస్తున్నారో మీరు పొందుకోవటం లేదు, గాబరా పడొద్దు, కనిపెట్టుకొని ఉండండి. సంవత్సరం అయింది, 2 సంవత్సరాలు అయింది, లేదా 5 సంవత్సరాలు అయింది, గాబరా పడొద్దు, కనిపెట్టుకొని ఉండండి. ఎలాగా చదవండి. ధైర్యము తెచ్చుకొని. ధైర్యము. నా ధైర్యం ఏంటండి, నా దేవుడు నాకు తగిన సమయంలో ఇస్తాడు. ధైర్యము అంటే విశ్వాసము. నా విశ్వాసం ఏంటంటే, దేవుడికి ఎప్పుడు ఇవ్వాలో నాకు దేవునికి తెలుసు, దేవునికి ఇవ్వాలో ఇవ్వకూడదో కూడా తెలుసు. అండ్ వెన్ గాడ్ గివ్స్ ఇట్ విల్ సస్టైన్. అది నిలబడుతుంది. ధైర్యము. ధైర్యం ఎప్పుడు ఉంటుందండి, దేవుని మీద. సో మీరు ఏదన్నా పొందుకోలేకపోతే, మీరు నిరుత్సాహ చెందుతున్నారంటే మీరు విశ్వాసి కాదు. మీరు అడుగుతున్నారు, పొందుకోవటం లేదు, నిరుత్సాహం చెందుతున్నారు. దేవుని చిత్తము అని మీరు ఆధారపడినప్పుడు యూ షుడ్ ఆల్సో బిలీవ్, దేవుని టైం కాదేమో, ఇది కానీ పొందుకుంటే నాకు ఏదన్నా కష్టం రావచ్చేమో, లేదా నేను తప్పుడు మార్గాలు ఎంచుకోవచ్చేమో, తప్పుడు నిర్ణయాలు తీసుకొచ్చేమో, అందుకే దేవుడు నాకు అది ఇవ్వలేదు. సో యూ షుడ్ బీ హ్యాపీ. నా వరకు నా ఎంబీఏ అయిపోయింది. ఎంబీఏ అయిపోయిన తర్వాత అమెరికా వెళ్ళిపోవాలనుకున్నా. 4 సార్లు వెళ్ళాను, వీసా రిజెక్ట్ 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 రిజెక్ట్.
పాస్టర్ గారికి వెళ్ళినప్పుడల్లా స్టాంప్ కొట్టేస్తూనే ఉంటారు. ఇప్పటికీ ఆయన అమెరికా వెళ్ళాలంటే ఇలా పాస్పోర్ట్ టికెట్ కొనుక్కుంటే వెళ్ళిపోవడం అమెరికా. ఆయనకి ఆపినోళ్ళు లేరు. నేనేమనుకున్నాను, మా నాన్నగారికి అలాంటి వీసా ఉంది, ఆయన వీసా జెరాక్స్ కాపీ కొట్టేస్తే నాకు కూడా వీసా గుద్దేశాడు అనుకున్నాను. కానీ వీసా ఇవ్వలేదు. వీసా రానప్పుడు నేను చాలా బాధపడ్డాను. నా జీవితం ఏమైపోతుందో అనుకున్నాను, నా భవిష్యత్తు ఏమైపోతుందా అనుకున్నాను. నేను అమెరికా వెళ్ళిపోవాలనుకున్నాను, ఏటేటో కలలు కన్నాను. మళ్ళీ అన్ని దేవుడే, అన్నిటి దగ్గర దేవుడే, మళ్ళీ దేవుని కొరకే, దేవుడే, సంఘం అన్నీ దేవుడి కొరకే. కానీ నా కళలు ఏమీ నెరవేరలేదు, నా ఆశయాలు ఏమీ నెరవేరలేదు. ఎంత నిరుత్సాహం ఉండుంటుందో ఆ సమయంలో, ఎంత బాధపడి ఉండుంటానో ఆ సమయంలో. ఏంటి నాతోటి ఎందుకు ఎలాగవుతుంది, ఏంటి నేను ఇన్ని కాగితాలు పర్ఫెక్ట్గా పెట్టినా అసలు ఆ ఇంటర్వ్యూ 5 నిమిషాలు కూడా నాకు టైం ఇవ్వటం లేదే. వెన్ గాడ్ క్లోజెస్ ద డోర్, మీరు ఎన్ని రైట్ చేయండి, ఏ ద్వారాలు తెరవ. కానీ ఇన్ని సంవత్సరాల తర్వాత నేను కూర్చొని ఆలోచిస్తే, ఆ రోజు వీసా రాకుండా ఉండడం వలన ఈవేళ చక్కగా ఇక్కడ సేవ నేను చేస్తున్నాను, చక్కగా దేవుని వాక్యాన్ని నేను అందిస్తున్నాను. ఇది దేవుడికి నా పట్ల ఉన్న ప్రణాళిక. దిస్ ఇస్ వాట్ గాడ్ డిజైన్డ్ మై లైఫ్ ఫర్. దేవుడు నా గురించి ఏమరా నిర్ణయించాడంటే ఇది నిర్ణయించాడు. ఎందుకు అలా నిర్ణయించాడు? దీని గురించి మా తల్లిదండ్రులు ఏ సేవకుడు కనిపించినా సేవకుడి దగ్గరికి పట్టుకొని వెళ్ళి, మా అబ్బాయిని సేవకు సమర్పించామండి, వీడు సేవ చేయాలి. దే హ్యాడ్ క్లారిటీ. నా జీవితం ద్వారా ఏం చేయాలన్నది వాళ్ళకి ఆ క్లారిటీ ఉంది. ఆ క్లారిటీ నిమిత్తం ప్రతి దైవజనుడి దగ్గరికి పట్టుకొని వెళ్ళారు. నేను పెరిగినంతకాలం నాకు ఒకటే చెప్తుండారు, అరే నువ్వు పాస్టర్ అవుతావు, నువ్వు పాస్టర్ అవుతావు, నువ్వు పాస్టర్ అవుతావు. సో ఇట్ వాస్ ఇన్కల్కేటెడ్ ఇన్ మై హెడ్. నేను నా పాస్టరు, నా సేవా జీవితాన్ని ఎలాగ ఆలోచించానంటే, ఏదో అమెరికా వెళ్ళాలి, అక్కడ సంఘాల్లో ప్రసంగించాలి, అక్కడ ఏదో ధనం సంపాదించాలి, తర్వాత ఇక్కడికి వచ్చి ఏటేటో చెయ్యాలని కలలు కన్నాను. బట్ గాడ్ సెడ్ నో. దేవుడు ఏం చేశాడండి, ద్వారాల్ని ఇప్పుడు 10 సంవత్సరాలు అయ్యింది, అమెరికా ఎంబసీ ఆఫీస్ వైపే వెళ్ళలేదు నేను. ఇంకా ఐ డింట్ ఈవెన్ గో నౌ. ఎందుకు? నాకు ఇప్పుడు ఆ తలంపు కూడా లేదు, నాకు అక్కడ సెటిల్ అవ్వాలనే ఆలోచనలు కూడా లేవు. దేవుడు అక్కడ ఎందుకు ఆ మార్గం మూసాడంటే, నా జీవితం పట్ల దేవుడికి ఈ ప్రణాళిక ఉంది. సో ఇన్ యువర్ లైఫ్ కొన్నిసార్లు కొన్ని మార్గాలు మూయబడినప్పుడు అండి, డోంట్ ఫీల్ బ్యాడ్. ఎందుకు దేవుడు ఎక్కడ నా మార్గం మూసాడని ఎప్పుడు అనుకోవద్దండి. యూ హ్యావ్ నో ఐడియా ఏ గొప్ప ప్రణాళిక దేవుడు మీ పట్ల ఏర్పాటు చేసాడు అన్నది మీకు. సో ఎవరిని అడగాలి మనం? అది దేవుణ్ణి అడగాలి. అయ్యా అయ్యా బలముగా ఉండాలి విశ్వాసంలో. నో ప్రాబ్లం, ఇది అవ్వలేదా, మేబీ దేవుడు నా గురించి గొప్ప ప్రణాళిక ఏదో ఏర్పాటు చేశాడు, అయ్యా అది నాకేదో చూపించు. 1 ఆయన చేస్తాడని నమ్మకము, 2 ధైర్యముగా బలముగా ఉండి, తర్వాత నీ హృదయంను నిబ్బరముగా ఉంచుకొనుము. అది ఈవేళ అనుకున్నది అనుకున్నట్లు జరగకపోతే మీ హృదయం అంతా ఎలాగుంది? బాధతో ఉంది. బాధతో గుడికొస్తారు. ఎక్కడ బాధ ఉంది? ఇట్స్ పెయిన్ఫుల్ హియర్. మీరు అనుకున్నది అవ్వలేదండి, ఇట్స్ పెయిన్ఫుల్ హియర్. మీరు అనుకున్న వ్యాపారం అవ్వలేదండి, ఇట్స్ పెయిన్ఫుల్ హియర్. బాధలు ఉన్నాయండి, ఇట్స్ పెయిన్ఫుల్ హియర్. ఈ బాధలు ఎవరు తట్టుకోగలరు? పాస్టర్ గారు చెప్తారు, ఏ విశ్వాసంలో ఉండు, ఏం ప్రాబ్లం లేదు, బాగైపోతావు అని అనొచ్చు. బట్ దిస్ పెయిన్, ఈ కష్టం, ఎవరో వచ్చి మనల్ని దెప్పుతుంటే, ఎవరో వచ్చి మన మీద, మన బుర్ర మీద కూర్చుంటే, ఎవరో వచ్చి ఎప్పుడు ఇస్తావు, ఎప్పుడు చేస్తావు అని అంటే, దేర్ ఇస్ అ పెయిన్ ఇన్ ద హార్ట్ కదా. ఆ పెయిన్ ఎవరు తీస్తారు? ఒకే ఒక వ్యక్తి, దేవుడు. సో ఎవరి మీద ఆధారపడాలి మనం? దేవుడి మీద. ఎందుకు? మీ హృదయాన్ని బలపరిచేది ఎవరండి? దేవుడు. అండ్ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఇక్కడ ఏమి సంపాదించినా, ఎంత సంపాదించినా, ఎన్ని లక్షలు సంపాదించినా అన్నీ ఎక్కడ విడిచిపెట్టేయాలండి? దెర్ ఇస్ నథింగ్ దట్ యూ విల్ టేక్. ఈ సత్యాన్ని ముందు మీరు తెలుసుకోండి. నాకు ఇల్లు లేదు, బాధపడడానికి ఏమీ లేదు. నాకు అది లేదు, బాధపడడానికి ఏమీ లేదు. ఎందుకు? అన్నీ ఎక్కడ విడిచిపెట్టేస్తాం లాస్ట్కి? ఇక్కడ. దేని గురించి బాధపడాలంటే, ఈ ప్రయాణంలో, ఈ జీవిత ప్రయాణంలో తప్పుడు మార్గాలు ఎంచుకొని పాపం చేసినట్లయితే
నేను దేవుని రాజ్యానికి వెళ్తానా వెళ్ళనా అనే విషయాల్లో మీరు బాధపడాలి. సో అది కాకుండా లోకానుసారమైన ఎటువంటి దీవెన మీకు రాకపోయినానండి, డోంట్ ఫీల్ బ్యాడ్, జస్ట్ వెయిట్ అపాన్ గాడ్. దేవుని తట్టు వేచి చూడండి. ప్రావర్బ్స్ సామెతలు 3వ అధ్యాయము 5-6 వచనాలు చదవండి. సామెతలు 3వ అధ్యాయము 5-6 వచనాలు. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక, మీరు అనుకున్నది అవ్వడానికి దయచేసి మీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక, నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. ఎస్, దిస్ ఈస్ అ వెరీ డిఫికల్ట్ టాస్క్ అండి. అంటే నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక అంటే నీ సొంత ఆలోచనల్ని ఆధారం చేసుకుని. మనిషి అన్నవాడు దేని మీద నడుస్తాడు? మామూలుగా ఆలోచనల మీదే నడుస్తాడు. ప్రతి ఒక్కరు మీకు కలిగిన ఆలోచన బట్టే మీ నిర్ణయాలు తీసుకుంటారు. కానీ మీ ఆలోచనలో రైట్ ఆర్ రాంగ్ అన్నది మీకు ఎలా తెలుస్తుంది? హౌ వుడ్ యూ నో? నేను ఆలోచిస్తుంది రైటు లేదా రాంగ్ అని ఎలా తెలుస్తుంది మీకు? వాక్యం ఏం చెప్తుందంటే మీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో ఎవరి మీద ఆధారపడాలండి? స్వబుద్ధి, సొంత ఆలోచన. ఇంకొకటి యాడ్ చేయొచ్చు, చాలామందికి సొంత ఆలోచనలు కూడా లేవు. ఎవరి ఆలోచనల మీద మీరు నడుస్తున్నారంటే మీ స్నేహితుడు, మీ శ్రేయోభిలాషి, ఎవరో ఒకరు మీకు ఒక సలహా ఇస్తున్నారు. ఆ సలహా రైట్ అనుకొని మీరు చాలా పనులు చేసుకెళ్ళిపోతున్నారు. అంటే ఇక్కడ స్వబుద్ధి కూడా లేదు, వేరే ఒకరి స్వబుద్ధి, వేరే ఒకరి ప్రణాళికలు ఉన్నారు. నెవర్ ఎవర్ డూ దట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏదన్నా ఒకటి కోరుకున్నప్పుడు, లేదన్నా ఒకటి ఆశిస్తున్నప్పుడు, లేదన్నా ఇది కావాలని దేవుణ్ణి అడుగుతున్నప్పుడు ఆస్క్ గాడ్, అయా మీ చిత్తమా కాదా? మీ చిత్తం అయినప్పుడు తగిన సూచనలు కూడా నాకు దయచేయండి. పాత నిబంధన దినాల్లో దే యూజ్ టు ఆస్క్ గాడ్, అయా ఇది మీ చిత్తం అయితే, ఇది మీ ప్రణాళిక అయితే, ఇది మీరు చేయాలనుకుంటే ఈ సూచన నాకు, ఈ అర్పణ నేను అర్పిస్తున్నాను, ఈ అర్పణ అంగీకరింపులాగున అటువంటి కార్యాన్ని మీరు చేయమని కోరేవారు. సో ఆస్క్ గాడ్ ఫర్ ఏమంటారు, ఒక సూచన. అంటే నేను ఇది అడుగుతున్నానయ్యా, నాకు ఒక సూచనని దయచేయండి. నేను ఏదైతే ఆలోచిస్తున్నానో రేపు పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు నేను ఇది చెప్పినప్పుడు పాస్టర్ గారి ద్వారా నేను ఆలోచిస్తుంది, ఆయన ఆలోచిస్తుంది, నేను చెప్పింది, ఆయన నాతో చెప్పింది ఒకటా కాదా? అయ్యా నేను ఈ పని మీద వెళ్తున్నాను, ఈ పని మీద వెళ్తున్నప్పుడు నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ వ్యక్తితో నేను మాట్లాడిన తర్వాత ఈ సమాధానాన్ని నేను ఆయన నుంచి ఆశిస్తున్నాను, మీ చిత్తం అయితే అదే సమయం. సో అటువంటి దర్శనాలు కానీ అటువంటి కళలు కానీ కనే స్థితిలోనికి విశ్వాసి వెళ్ళాలి. యూ హ్యావ్ టు సీ వాట్స్ గోయింగ్ టు కమ్ ఇన్ టు యువర్ లైఫ్. మీ జీవితంలో ఏమి రావబోతుందో యూ షుడ్ బీ ఏబుల్ టు సీ. అండ్ ఐ విల్ టెల్ యూ, మీలో ఉన్న ఆత్మని మీరు ఏం చేయాలండి, అలాగా పరీక్షించుకోవాలి. కావాలంటే ఒక పని చేయండి, ఈ ఆదివారం నుంచి వచ్చి ఆదివారం వరకు ఒక విషయంలో ప్రార్థన చేయండి. గత శుక్రవారం కూడా నేను చెప్పాను ఇది. ఒక విషయంలో ప్రార్థన చేయండి, అబౌట్ యువర్ సెల్ఫ్, మీ గురించి మాత్రమే ప్రార్థన చేసి, దేవుడా ఏదో ఒక సూచనని నాకు దయచేయండి, ఆ సూచన ఏటో కూడా నాకు తెలియచేయండి. సో మీరు ప్రార్థన చేసినప్పుడు దేవుడా ఆ సూచన ఏటో కూడా మీకు తెలియజేస్తారు. ఆ సూచన మీరు అనుకున్నది 2-3 రోజుల తర్వాత లేదా 4 రోజుల తర్వాత అలాగే జరగాలి. అప్పుడు మీరేం చేస్తారంటేనండి, మీలో ఉన్న పరిశుద్ధాత్మతో జోడయ్యి మీరు పరిశుద్ధాత్మతో కలిగిన ప్రవచనాల్ని మీరు తెలుసుకునే విధముగా ఉన్నారో లేదా అన్నది మీరు తెలుసుకుంటారు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. అంటే మీరు ఒకటి ఆశిస్తున్నారు, మీరు మోకరించి ప్రార్థన చేస్తున్నారు, దేవుణ్ణి అడుగుతున్నారు నేరుగా, అయ్యా నాకు ఒక సూచనని దయచేయండి. అండ్ టెస్ట్ యువర్ స్పిరిట్. దానికి ఒక సమయం పెట్టుకోండి, ఈ వారంలో నేను దీని గురించి ప్రార్థన చేస్తున్నాను, ఇలాగనే జరగాలి, లేదా మీరు ఏదైతే నాకు దర్శనంలో చూపించారో అది జరగాలి. అప్పుడు మీరేమవుతారంటేనండి విశ్వాసంలో
బలపడతారు. అన్ని విషయాల్లో ఆ దినము నుంచి మీ జీవితంలో చేసే ప్రతి పనికి మీరు ఎవరి మీద ఆధారపడతారండి? దేవుని మీద ఆధారపడతారు. బట్ యు డోంట్. సమాజంలో న్యాయం కావాలని అంటారండి. న్యాయం కావాలని మీరు పోలీస్ స్టేషన్ మెట్లు కానీ ఎక్కారనుకోండి, మీకు దేవుడికి సంబంధం లేదు. న్యాయం కావాలని మీరు లాయర్ దగ్గరికి వెళ్ళారనుకోండి, మీకు దేవుడికి సంబంధం లేదు. ఐఎమ్ టెలింగ్ యూ దిస్ వెరీ క్లియర్లీ. మీ కుటుంబానికి, మీ జీవిత సమస్యలకి, ప్రతి దానికి ఆధారం ఎవరంటేనండి దేవుడే. తీర్పు ఎవరు తీర్చాలి? దేవుడు తీర్చాలి. న్యాయం ఎవరు తీర్చాలి? దేవుడు తీర్చాలి. మీ స్వబుద్ధిని ఆధారం చేసుకుంటే లోకస్తుల దగ్గరికి వెళ్తారు. ఎవరి దగ్గరికి వెళ్తున్నారండి? పోలీసు దేవుని బిడ్డాడు కాదు, అన్యజనుడు వాడు. లాయర్ దేవుని బిడ్డ కాదు, అన్యజనుడు వాడు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి అయ్యా నాకు తీర్పు తీర్చమని మీరు అడుగుతారా? డూ యూ అండర్స్టాండ్? ఎంత అవమానము. ఇవాళ నేను విక్టర్ ప్రభాకర్ గారి కొడుకునండి. ఒకవేళ నాకు ఏదన్నా పెద్ద కష్టం వచ్చిందనుకోండి, ఒకవేళ నాకు ఏదన్నా దేర్ సమ్ బిగ్ ప్రాబ్లమ్ ఇన్ మై లైఫ్, నేను ఎవరితో వెళ్ళి మాట్లాడాలి? మా నాన్నగారితో వెళ్ళి మాట్లాడాలి, లేదా మా అమ్మగారితో వెళ్ళి మాట్లాడాలి. నేను మా నాన్నగారితోటి మా అమ్మగారితోటి మాట్లాడకుండా నా సమస్యని వేరే ఒక పెద్ద మనిషితో కానీ నేను కానీ సంప్రదిస్తే, ఆ పెద్ద మనిషి రేపు మా నాన్నగారి దగ్గరికి వచ్చి, అరే మీ అబ్బాయి నా దగ్గరికి వచ్చాడురా ఈ సమస్య గురించి, పరిష్కారం గురించి అంటే, నేను ఎవరిని అవమానిస్తున్నట్టండి ఇక్కడ? ఐఎమ్ డిస్రెస్పెక్టింగ్ మై ఫాదర్. మా నాన్నగారు ఏమనుకుంటారు? అరే నువ్వు నన్ను కలకుండా, నన్ను సంప్రదించకుండా నీ సమస్య గురించి వేరే వాళ్ళని అడుగుతావా? యూ అండర్స్టాండ్ వాట్ అన్ ఇన్సల్ట్ ఇట్ ఇస్? మీకు అర్థమవుతుందండి నేను ఎంత అవమానం కదా మా నాన్నగారికి అది. రేపు ఆ వ్యక్తి వచ్చి, నేను మీ అబ్బాయి నా దగ్గరికి వచ్చి సంప్రదిస్తున్నాడండి, మీ అబ్బాయి వచ్చి నా దగ్గర ఈ సలహా కోరుతున్నారండి, మీ అబ్బాయి వచ్చి నన్ను ఏమి చెయ్యాలని నన్ను అడుగుతున్నాడని మా నాన్నగారిని కానీ అడిగితే అది ఎవరికి అవమానం అండి? మా నాన్నగారికి అది చాలా అవమానం. ఇట్ ఈస్ అన్ ఇన్సల్ట్ అనమాట. ఇప్పుడు మీరు కూర్చొని ఆలోచించండి. వెన్ యూ హ్యావ్ అ ప్రాబ్లమ్, యు ఆర్ నాట్ గోయింగ్ టు గాడ్. ఎవరిని అవమానిస్తున్నారు మీరు? యు ఆర్ ఇన్సల్టింగ్ గాడ్. యు ఆర్ ఇన్సల్టింగ్ గాడ్. మీ సమస్య వస్తే యూ హ్యావ్ టు గో టు గాడ్. అరే మీ చింత యావత్తంతా నా మీద అయ్యండి అని అంటున్నాడండి ఆయన. మరి మీరేమంటారు? అది కాదండి, దేవుణ్ణి ఎరగని వారి దగ్గరికి వెళ్తానండి, అవిశ్వాసి దగ్గరికి వెళ్తానండి, మూర్ఖుల దగ్గరికి వెళ్తానండి, అన్యాయస్తుల దగ్గరికి వెళ్తానండి, వాళ్ళ సలహా మీరు తీసుకుంటారు. ఇమాజిన్ వెన్ యూ సే యూఆర్ రెస్పెక్టింగ్ గాడ్, దేవునికి నేను ప్రథమ స్థానం ఇస్తానని మీరు మాట చెప్పినప్పుడు క్రియ రూపంలో కూడా యూ షుడ్ గివ్ ద ఫస్ట్ ప్లేస్ టు గాడ్. యూ హ్యావ్ టు డూ ఇట్. యూ హ్యావ్ టు డూ ఇట్. అటువంటి విశ్వాసం ఉందా మీకు? అటువంటి ధైర్యం ఉందా మీకు? నో, యూ డోంట్ హ్యావ్. దేవుడు దేవుడు అంటాం కానండి, ఇక్కడ కూర్చున్న సగం మంది దేవునిలో విశ్వాసము లేని వారు సలహాలు తీసుకొనే మీ జీవితంలో గొప్ప కార్యాలన్నీ తలపెట్టారు. అండ్ దట్ ఈస్ వై దే డోంట్ స్టాండ్. అవి ఎందుకు నిలబట్టం లేదంటేనండి, యూ డెంట్ రిలై ఆన్ గాడ్. దేవుని మీద మీరు ఆధారపడి లేరు. ఇట్ ఈస్ ఓకే టు వెయిట్ ఫర్ సమ్ టైమ్. పని అవటం లేదా? వెయిట్ చేయండి అయ్యా. యోసేపు గారికి కళ వచ్చిందండి. యోసేపు గారికి 17 సంవత్సరాలు ఉన్నప్పుడు కళ వచ్చింది. ఏంటి ఆ కళ? ఈ కుటుంబస్తులు లేదా వీళ్ళందరి మీదకి నేను అధికారిగా ఉంటానని ఒక కళ వచ్చిందండి. బట్ టు ఫుల్ఫిల్ దాట్ 30 సంవత్సరాలు దాటిన తర్వాత అది నెరవేరింది. అంటే దరిదాపు ఒక 13 సంవత్సరాలు పైబడి ఆయన వెయిట్ చేశాడు ఆ కళ నెరవేరడానికి. యోసేపు గారిని గుంటలో పడేశారు. అప్పుడు ఆయనకి కళ గుర్తొచ్చి ఉంటుంది మధ్యలో. ఏంటి నా కళ ఏంటి, నేనున్న పరిస్థితి ఏంటి? అమ్మేశారు బానిసగా. నాకు వచ్చిన కళ ఏంటి, నేను బానిసగా ఉండడం ఏంటి? తర్వాత పొతీఫర్ కింద పనివాడుగా ఉన్నాడు. నాకు వచ్చిన కళ ఏంటి, నేను చేస్తున్న పని ఏంటి? మళ్ళీ అక్కడితో ఆగలేదు, మళ్ళీ జైల్లో వేశారు. నాకు వచ్చిన కళ ఏంటి, నేను జైల్లో ఉండడము. కానీ ఆ తర్వాత హీ వాజ్ ద గవర్నర్. రాజు తర్వాత అధికారి ఎవరన్నా ఉన్నాడంటే అది యోసేపేనండి. నెరవేరిందా లేదా?
నెరవేరిందండి. కానీ నెరవేరడానికి కొన్ని సంవత్సరాల ప్రయాస, కొన్ని సంవత్సరాల నిరుత్సాహం, కొన్ని సంవత్సరాల ఇంకా నా జీవితంలో ఏమీ అవ్వదనుకోని పరిస్థితులు. కానీ ఏం చేశాడండి దేవుడు? ఆయన కలని నెరవేర్చాడు. అండ్ ఐఎమ్ టెల్లింగ్ యూ టుడే, దేవుడు మీకు ఏదన్నా చూపిస్తే, దేవుడు మీ పట్ల గొప్ప ప్రణాళికలు కలిగి ఉంటే, మీరు అవునన్నా కాదన్నానండి, మీరు దేవుని చిత్తానుసారంగా కానీ జీవిస్తే, మీరు వద్దనుకున్న దేవుడు మిమ్మల్ని అక్కడికి పట్టుకెళ్ళిపోతాడు. మీరు వద్దనుకున్న యూ విల్ బి దేర్. అండ్ దట్ ఈస్ ద ప్రొటెక్షన్ ఆఫ్ గాడ్. దట్ ఈస్ ద ప్రొటెక్షన్ ఆఫ్ గాడ్. నేను మొన్నటి దినాన మా అమ్మగారితో కూర్చొని మాట్లాడుతున్నాను. అండ్ ఐ వాజ్ టెల్లింగ్ హర్, మొన్న సెప్టెంబర్ 12వ తారీఖున ఆవిడ పుట్టినరోజు. 61 సంవత్సరాలు ఆవిడకి నిండింది. పాస్టర్ గారు 70+. కూర్చొని ఆలోచించండి, ఎంత ఆరోగ్యంగా ఉంటారండి పాస్టర్ గారు. అమ్మగారు చక్కగా మెట్లు ఎక్కి గుడికి వచ్చి ప్రార్థన మీటింగ్లకి వెళ్ళి ఎవ్రీథింగ్ దే ఆర్ డూయింగ్ గుడ్. అండ్ ఐ కీప్ థింకింగ్ అండ్ ఐఎమ్ సో ప్రౌడ్. ఈ వయసులో ఎంత ఆరోగ్యంగా వాళ్ళు ఉన్నారంటే అది కేవలం ఎవరు ఇచ్చిన దీవెనండి. అదే వయసులో, ఆమెకున్న వయసులో ఆమె తోటిగా పనిచేసిన వారు కావచ్చు, లేదా ఎవరన్నా, దే స్టిల్, కొందరైతే లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. దే ఆర్ నాట్ ఏబుల్ టు వాక్, హెల్త్ ఇష్యూస్, సో మెనీ ప్రాబ్లమ్స్. కానీ ఎంత ఆరోగ్యం దేవుడు పాస్టర్ గారికి ఇచ్చారంటే, పాస్టర్ అమ్మ గారికి ఇచ్చారంటే ఇది ఎవరి కృప అండి? దేవుడిచ్చిన కృప. ఎంత దీవెన, ఎంత దీవెన. ఈ వయసులో కూడా హీ సో స్ట్రాంగ్. చక్కగా కారు తొక్కుంటూ వెళ్తారు. హీ డస్ ఎవ్రీ సింగిల్ జాబ్. ఎవరి వలనండి అది? ఇట్ ఈస్ గాడ్. ఆ వయసు కన్నా చిన్న వాళ్ళు చనిపోతున్నారండి ఈవేళ. చిన్న చిన్న వయసు వాళ్ళు ఈవేళ చాలామంది 60 చూసిన చాలా తక్కువ మంది ఈ జనరేషన్లో. ఇవాళ కూర్చొని ఆలోచించుంటే ఈ సమాజంలో నేటి దినాల్లో 50 సంవత్సరాలకి యవ్వన వయసులో చనిపోతున్నారండి. బట్ ఆరోగ్యము ఎవరి వలన వస్తుందండి? దేవుడి వలన వస్తుంది. వాట్ ఎ గ్రేట్ బ్లెస్సింగ్. అండ్ నేను కూర్చొని ఎప్పుడు ఆనందిస్తాను, దేవుడా వందనాలయ్యా మా కుటుంబాన్ని అంత ఇలాగా నిలబెట్టినందుకు. దేవుడా వందనాలయ్యా మేము ఈవేళ ఈ స్థితిలో ఈవేళ ఇలాగా ఉన్నందుకు. అండ్ ఐఎమ్ టెల్లింగ్ యూ అండి, యూ హ్యావ్ టు థ్యాంక్ గాడ్. ఈవేళ మీలో ఉన్న బాధ, నిరుత్సాహం అంతా ఎవరి మీద పెట్టాలండి? యూ జస్ట్ లీవ్ ఇట్ ఆన్ గాడ్. జస్ట్ లీవ్ ఇట్ ఆన్ గాడ్. అనారోగ్యమా, లీవ్ ఇట్ ఆన్ గాడ్. ఏదన్నా బాధ, లీవ్ ఇట్ ఆన్ గాడ్. అలా ఉండాలండి. మీరే కాదు, మిమ్మల్ని ఎరిగిన వారు అందరికీ తెలియాలి, వీడు ఒక మొండి విశ్వాసి, వీడు ఇలాగే ఉంటాడు, ఈ కుటుంబం ఇలాగే ఉంటుంది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ గాడ్ దట్ యు విల్ హ్యావ్. చాలా జాగ్రత్తగా గమనించండి. దేవునికి అసాధ్యమైనది ఏమీ, కానీ మనకు కావాల్సిందల్లా ఏంటంటే కాస్తంత ఓపిక. మనలో లేనిదేంటి? ఓపిక. ఆ ఓపిక లేనందుకే మీరు ఆలోచన ఎప్పుడు అవుతుంది, ఎప్పుడు అవుతుంది, ఎప్పుడు అవుతుంది, ఎప్పుడు అవుతుంది. ఎప్పుడు అవ్వాలో అప్పుడే అవుతుంది, ఎప్పుడు జరగాలో అప్పుడే. సో అది త్వరగా జరగాలని మీరు ఎక్కువ ఆలోచించి మీ హృదయాన్ని, మీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దు. పూర్తి చేయండి. నీ ప్రవర్తన అంతటి యందు, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. మీ మాట రూపమే కాదండి, మీ తలంపులే కాదండి, మీ ప్రవర్తనలో కూడా ఎవరు అధికారిగా ఉండాలండి? దేవుడే అధికారిగా ఉండాలి. ఇంకా అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. ఆయన అధికారిగా ఉన్నప్పుడే, ఆయన మీ కుటుంబానికి అధికారిగా ఉన్నప్పుడే దేవుడు మీ త్రోవలను ఏం చేస్తాడటండి? గత వారం నాకు ఒంట్లో బాగాలేదు, జ్వరం. నాకు సాధారణంగా జ్వరం వస్తే 2-3 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. నా నమ్మకం 3 రోజులు ఉంటుంది, వెళ్ళిపోతుంది. కానీ ఊరంతా జ్వరాలు కాబట్టి డెంగ్యూ ఇది అది అని మొత్తానికి ఏదైతేనే టెస్ట్ చేయించారు. వైఫ్ ఆఫ్ ఇండియా ఒకరు ఉంటారు కదా, భార్య. 3 రోజుల తర్వాత టెస్ట్. కానీ టెస్ట్ చేసే సమయానికి నేను అప్పటికి స్ట్రాంగ్గానే ఉన్నానన్నమాట. టెస్ట్ అయ్యింది. టెస్ట్ రిపోర్ట్ ఏమో డెంగ్యూ అని వచ్చింది. ఇంకా డెంగ్యూ అనగానే శ్రేయోభిలాషులు ఉంటారు కదా,
బ్లడ్ ప్లేట్ కౌంట్ అయిపోతుంది, ఇది డౌన్ అయిపోతుంది, అది డౌన్ అయిపోతుంది, ఏటో చెప్పేస్తున్నారండి. నేను అందరికీ చెప్తున్నాను, నేను చాలా బాగున్నానని చెప్తున్నాను అన్నమాట. అంటే ఒకరు ఫోన్ చేశారు నాకు తెలుసు నువ్వు వీటి మీద నమ్మవని, నాకు తెలుసు నీకు నమ్మకం లేదని, నాకు తెలుసు ఇప్పుడు దీన్ని కూడా నువ్వు పెద్దగా పట్టించుకోవని, కానీ నీ మంచి గురించి చెప్తున్నాను, ఈ పని చేయి, ఆ పని చేయి, ఆ పని చేయి. కానీ నేను మీకు చెప్పేది ఏంటంటేనండి, నాకు తెలిసిన వాళ్ళకి కూడా వాళ్ళకి ఏంటి తెలుసు, ఈ వాటికి దేనికి భయపడడం అనే సంగతి వాళ్ళకి తెలుసు. విశ్వాసిగా మీ ఎరిగిన వారు అందరికీ తెలియాలి ఈ వ్యక్తి ఎవరి మీద ఆధారపడుతున్నారని. దేవుని మీద ఆధారపడుతున్నాడు ఈ మొండి విశ్వాసి. ఇట్ విల్ లుక్ లైక్ దాట్. ఐఎమ్ టెల్లింగ్ దెమ్ నాకు ఏమీ అవ్వదు. రిపోర్ట్ ఏమో డెంగ్యూ అనే ఉంది. మళ్ళీ ఇప్పుడు బ్లడ్ కౌంట్ అని అన్నారు, ఏదేదో 50,000 కిందకి 88. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు జీరో నాలెడ్జ్ అందులో. కానీ అన్నాను మీ ఆనందం గురించి అది కూడా చెయ్యిస్తానని అన్నాను. చేసేటప్పటికి ఫుల్ బాగైపోయాను నేను. దేవునికి స్తోత్రం. అప్పుడు అన్నారు నీలో ఉన్న ఈ మెంటల్ తనమే నీకు బాగు చేసింది అని అన్నారు. నేను అంటాను మెంటల్ తనం కాదు అది. నేను ఎవరి మీద ఆధారపడుతున్నాను? ఐఎమ్ రిలయింగ్ ఆన్ గాడ్. దేవుడికి అసాధ్యమైనది ఏమీ. మీలో చాలామంది నిరుత్సాహ చెందడానికి కారణం ఏంటంటేనండి, వచ్చింది చిన్న అపాయం అంటే మీ జీవితం ఇంకా అయిపోయింది అన్నట్టు మీరు భావిస్తారు. చిన్న అపాయాలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు మరి ధైర్యంగా ఉండాలి మీరు. ఎవరు నాతో ఉన్నారని. యూ మైట్ హ్యావ్ అ లిటిల్ బిట్ ఆఫ్ ఫైనాన్షియల్ ప్రాబ్లం. ఆర్థిక సమస్య ఏదో చిన్నపాటుగా ఉండొచ్చు. ఎవరు మీకు ప్రాణం తీరండి. ఇబ్బంది పెడితే తిన్నాక పోలీస్ కంప్లైంట్, ఈ నన్ను మానసికంగా బాధ పెడుతున్నాడంటే అది కూడా క్యాన్సిల్. మీకు అర్థమైందా? టెన్షన్ దేనికి? రిలై ఆన్ గాడ్. ఎవరి మీద ఆధారపడండి? దేని మీద ఆధారపడండి. గాడ్ విల్ గెట్ యూ అవుట్ ఆఫ్ ఇట్. ఆల్ దట్ యూ హ్యావ్ టు డూ ఇస్ వెయిట్. కానీ ఈ వెయిట్ చేసే సమయంలో మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, కొన్నిసార్లు ఆలస్యం అవుతున్నప్పుడు కారణాలు ఏంటి అన్నది మీరు తెలుసుకోవాలి. ఓకే, దేవుడు నాకు ఎందుకు ఇది ఇవ్వటం లేదు? 1 తగిన సమయము, 2 నా కుటుంబంలో నాలో ఏదన్నా మార్పు చెందవలసింది ఉందా అన్నది చాలా ప్రాముఖ్యం. మన తప్పిదాలన్నీ ఏం చేయాలని మనం ఒప్పుకోవాలి. నేను ఏదన్నా పాపం చేసినట్లయితే అది ఒప్పుకోవాలి. ఒక వాహనం ఉందనుకోండి, 4 చక్రాల మీద నడుస్తుంది ఒక కారు. ఆ 4 చక్రాల్లో ఒక టైర్ పంచర్ అయినా కారు ముందుకి నడదు. ఇవాళ కుటుంబాల్లో పరిస్థితి ఏంటంటేనండి, కుటుంబంలో ఒక వ్యక్తి బాగానే ఉంటాడు, ఒక వ్యక్తి ప్రార్థనా జీవితం ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్, కానీ మిగతా కుటుంబస్తులకి ఆ ఏకాత్మ లేదు, ఆ ఏక విశ్వాసము లేదు. ఏకాత్మతో ఒక విషయమందు ప్రార్థన చేసే స్థితి లేదు. భార్య ఇది కావాలని ఆలోచిస్తుంది, భర్త ఇంకొన్ని విషయాల్లో ఇంకా గొప్పతనం ఏంటంటేనండి, కొన్ని విషయాలు నిజంగా కొన్ని కుటుంబాల్లో ఇది కూడా జరుగుతుంది. అయ్యగారేమో ఒక దాని గురించి ప్రార్థన చేస్తారు, దేవుడా ఇది కావాలని. భార్య నేరుగా దేవుడా ఆయన ఏం చేస్తున్నాడో అది చేయకుండా మీరు చెయ్యండి అయ్యా అని ప్రార్థన చేస్తున్నారు ఆవిడ. ఎందుకంటే అది కానీ చేస్తే ఆవిడ అనుకుంటుంది ఏమో కుటుంబం నాశనం అయిపోతుందేమో, ఇట్స్ స్ట్రైట్ కట్ కాంట్రడిక్టరీ ప్రేయర్. భర్త పాపం ఏదో ఉద్యోగం గురించి ప్రార్థన చేస్తాడు, దేవుడా నాకు ఈ ఉద్యోగం కావాలి. భార్య నాకు ఈ ఉద్యోగము మా ఆయనకి రాకుండా చెయ్యండి అని ప్రార్థన చేస్తారు. సో దెర్ ఇస్ ఇన్ వన్ హౌస్ దెర్ ఆర్ 2 డిఫరెంట్ ప్రేయర్స్. ఒక ఇల్లు 2 ప్రార్థనలు, ఒక ఇల్లు 2 ఆలోచనలు, విభిన్న తత్వాలు. హౌ విల్ యూ గో ఫార్వర్డ్? ముందుకు ఎలాగెళ్తారండి? దెర్ ఇస్ నో వన్నెస్ ఇన్ యువర్ ప్రేయర్. మీ కుటుంబ ప్రార్థనలో ఏక ప్రార్థన లేనే లేదు. భార్యకున్న విశ్వాసము భర్తకి లేదు.
తల్లిదండ్రులకున్న విశ్వాసము పిల్లలకి లేనే లేదు. అండ్ హౌ ఆర్ యూ ఎక్స్పెక్టింగ్ దట్ గాడ్ షుడ్ బ్లెస్ యూ? దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలని మీరు ఎలాగ ఆశిస్తున్నారండి? ఇట్స్ నాట్ పాసిబుల్. కుటుంబం అంతా ఏక మనసుకులై ఇద్దరు ముగ్గురు నా నామములో ఏమి ప్రార్థన చేసినా, ఏ విన్నపము కోరుకున్నా, ఇద్దరు ముగ్గురు నా నామములో ఏక ఆత్మ కలిగి ఉండి ప్రార్థన చేయడం. అండ్ టుడే ఫ్యామిలీలో ఉన్న సమస్య అది. ఈజ్ ఓన్లీ వన్ పర్సన్ హూ ఇస్ ప్రేయింగ్. చాలా జాగ్రత్తగా గమనించండి. ఆ ఒక వ్యక్తి వలన కూడా గొప్ప కార్యాలు జరుగుతాయి, కానీ కుటుంబానికి రావాల్సిన జాయింట్ దీవెన మాత్రం కష్టం. మీ ఏక ప్రార్థన వలన మీరు బలపడతారు, మీ వలన గొప్ప కార్యాలు జరుగుతాయి, కానీ మీ వలన ఈ వ్యక్తికి కానీ ఆశీర్వాదం వెళితే సరిగ్గా సద్వినియోగం చేసుకోడేమో, కుటుంబానికి అవమానము తెస్తాడేమో, కుటుంబ పరువుకి నష్టము తెస్తాడేమో. అండ్ దట్ ఈస్ వై గాడ్ డజంట్ ఓపెన్ డోర్స్. దేవుడు ఉట్టినే ద్వారాలు తెరకుండా ఉండడండి. దేర్ ఈస్ ఎ రీజన్ బిహైండ్ ఎవ్రీథింగ్. సో ఈవేళ మీరు ప్రార్థన చేసినప్పుడు నేను మాత్రమే కాదు, నేనును నా కుటుంబము, నేనును నా కుటుంబము కలిసి ఏక ఆత్మతో ప్రార్థన చేస్తాం. సో మీరు ఏమి కావాలనుకుంటున్నారో, ఏమి జరగాలనుకుంటున్నారో షేర్ విత్ యువర్ ఫ్యామిలీ. మీ కుటుంబంతో పంచుకోండి, మీ భర్తతో పంచుకోండి, మీ పిల్లలతో పంచుకోండి. అయ్యా ఇలా చేస్తే బాగుంటుందని దేవుడు నాకు తెలియజేశాడు, సో అందరం కలిసి ఈ విషయంలో మనం ప్రార్థన చేద్దాం. లెట్ ఎవ్రీబడి ప్రే టుగెదర్. మీ కొడుకు, మీ కూతురు, మీ భర్త, మీ భార్య, ఎవ్రీబడి ఏక స్వరముతో, ఏక కంఠంతో ప్రార్థన చేయండి. అయ్యా, గాడ్ విల్ డెఫినెట్లీ డూ వండర్స్. కానీ విషయం ఏంటి? మీకు భక్తి ఉంది, కుటుంబస్తులకు భక్తి లేదు. మీరు ఒక విషయంలో ప్రార్థన చేస్తున్నారు, మీ కుటుంబంలో ఒకరు అది జరగకూడదని ప్రార్థన చేస్తున్నారు. యువర్ ఫ్యామిలీ ఈజ్ యువర్ ఓన్ ఎనిమీ. మీ కుటుంబస్తులే మీకు శత్రువులుగా ఉన్నారు. ఎందుకు? వాళ్ళ స్వబుద్ధిని ఆధారం చేసుకొని జీవిస్తున్నారు. వాళ్ళు దేవుడి మీద ఆధారపడటం లేదండి. దే ఆర్ రిలయింగ్ ఆన్ దేర్ ఓన్ టాలెంట్. అండ్ ఐ విల్ టెల్ యూ, స్వబుద్ధిని ఆధారం చేసుకుంటే కొంతకాలం కొందరు దీవెన పడతారేమో, కానీ ఆ దీవెన నిలబడదు. సో యూ హ్యావ్ టు రిలై ఆన్ గాడ్. 2 తిమోతి 1:7 దేవుడు మనకు శక్తియు, దేవుడు మనకి శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహం గల ఆత్మని ఇచ్చిన గాని పిరికితనం గల ఆత్మ ఇయ్యలేదు. ఒక విషయంలో ప్రార్థన చేస్తున్నప్పుడు దాని గురించి జరుగుతుందా జరగదా అని భయపడొద్దండి. ఫెయిత్ ఉండాలి. ఎస్, దేవుడు కార్యం చేస్తాడు. ఎలా చేస్తాడు నాకు తెలీదు, ఎప్పుడు చేస్తాడు నాకు తెలీదు, ఎవరి ద్వారా చేస్తాడు నాకు తెలీదు, కానీ నా ధైర్యము దేవుడు చేస్తాడు. ఐజియా 30:18. ఐజియా 30:18. కావున మీ యందు దయ చూపవలనని యెహోవా ఆలస్యము చేయుచున్నాడు. కొన్ని విషయాల్లో దేవుడు మీ యందు దయ చూపించాలని ఆలస్యం చేస్తున్నాడు. ఆగండి ఒక నిమిషం. కొందరికి అనారోగ్య సమస్యలు వస్తాయండి చివరి టైంలో. దేవుడు వాళ్ళ పట్ల దయ కలిగి ఉన్నాడు అన్నమాట. ఎందుకంటే కనీసం అప్పుడన్నా వాళ్ళు మారుతారని, అప్పుడన్నా వాళ్ళు మారు మనసు పొందుతారని దేవుడు ఆల్వేస్ దేనికి గివ్ us a ఛాన్స్ అండి. మనకు ఒక అవకాశం ఇస్తాడు దేనికి మారడానికి. కానీ కొందరు ఆ అనారోగ్యంలో కూడా మూర్ఖత్వంలోనే ఉంటారు. చాలా జాగ్రత్తగా గమనించండి. కొన్నిసార్లు మీకు కఠినమైన అనారోగ్యం ఉంది కానీ ప్రాణం పోవటం లేదంటే దాని అర్థం దేవుడు వాళ్ళకి అవకాశం దేవుడు ఇస్తున్నాడు. మారండ్రా అని. యూ హ్యావ్ టు చేంజ్. డాక్టర్ చెప్తాడు చనిపోతాడని, కానీ మీరు చావరు. దాని అర్థం దేవుడు మీకు అవకాశం ఇస్తున్నాడు. సద్వినియోగం చేసుకోండి.
కొన్నిసార్లు దేవుడు ఆలస్యం చేస్తున్నాడంటే మేబీ దేర్ ఇస్ సంథింగ్ దట్ వీ హ్యావ్ టు చేంజ్ ఇన్ అవర్ లైఫ్. మీ మూర్ఖత్వాన్నే అది రైట్ అని అనుకుంటేనండి అది అన్ని కాలాలు సాగదండి, అది ఇట్ విల్ నాట్. అండ్ ఇక్కడ ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే లోకానుసారమైన దీవెన గురించి కాదు, కానీ ఇక్కడ మీ రక్షణ అన్నది చాలా ప్రాముఖ్యం. ఆ రక్షణ, ఆ మారు మనసు అనుభవం లేకపోతే యూ విల్ నాట్ గో టు హెవెన్. సో దేవుడు కొన్నిసార్లు ఏం చేస్తాడేటండి, ఆలస్యం చేస్తాడు. దేని గురించి? మనం మారాలి, మన మనస్తత్వాలు మారాలి, మన ఆలోచన విధానాలు మారాలి, దేవుని మీద ఆధారపడాలని. ఇంకా మిమ్మల్ని కరుణింపవలనని ఆయన నిలవబడి ఉన్నాడు. యెహోవా న్యాయము తీర్చే దేవుడు. యెహోవా న్యాయము తీర్చే దేవుడు. ఆయన నిమిత్తము కనిపెట్టుకున్న వారందరూ ధన్యులు. ఆయన నిమిత్తము కనిపెట్టుకున్న వారందరూ ధన్యులు. మీరు దేని గురించి కనిపెట్టుకుంటున్నారంటే ఆయన నిమిత్తము కాదు, మీ సొంత దీవెన నిమిత్తం మీరు కనిపెట్టుకుంటున్నారు తప్ప నాట్ ఫర్ ద మైటీ గ్లోరీ ఆఫ్ గాడ్. దేవుని ఘనత కొరకు మీరు ఎదురు చూడటం లేదండి. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఎవరు ఘనత కొరకు ఏమి మీరు ఆశిస్తున్నారండి. అదే ఐజియా 40వ అధ్యాయము 28 నుంచి 31 వచనాలు చదవండి. నీకు తెలియలేదా, నువ్వు వినలేదా, భూదిగంతములను సృజించిన యెహోవా, భూదిగంతములు ఈ సృష్టిలో ఉన్న వాటిని సృష్టించిన దేవా, నిత్యుడగు దేవుడు, నిజమైన దేవుడు. హీ ఈజ్ ద రియల్ గాడ్. ఇంకా ఆయన సొమ్మసిల్లడు అలయడు, ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చేవాడు ఆయనే. మీరు నిరుత్సాహంగా ఉన్నారా? బలమిచ్చేది ఎవరండి? దేవుడే. దేవునికి స్తోత్రం. డోంట్ గెట్ డిస్కరేజ్డ్. నా జీవితంలో ఏదో అవటం లేదని భయపడొద్దండి. గాడ్ హ్యాస్ mighty plans for you. I'm telling you this today. దేవుడు మీ ద్వారా గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. దేవుడు మిమ్మల్ని వాడుకోబోతున్నాడు. నిరుత్సాహ చెందొద్దు, ధైర్యపడండి. వెయిట్ అపాన్ గాడ్. తర్వాత శక్తిహీనులకు బలహీనులకు బలాభివృద్ధి కలుగు చేయవాడు ఆయనే. బలాన్ని ఇచ్చేది ఎవరండి? దేవుడే. దేవునికి స్తోత్రం. డోంట్ ఫీల్ బ్యాడ్ దట్ యు ఆర్ వీక్. నాకు ఈ అనారోగ్య సమస్య ఉందండి. నో, నాకు ఏ సమస్య లేదండి. ఐ యామ్ ఫైన్, ఐ యామ్ గుడ్, ఐ యామ్ హెల్దీ. నాకు ఎటువంటి అనారోగ్యం లేదు. ఇది చెప్పుకుంటానండి. దేవుని మీద ఆధారపడి ఉండండి. మీ అనారోగ్యం ఎలాగే మీ నుంచి వెళ్ళిపోతుందండి. ఇఫ్ యూ హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్. దేవుని మీద మీరు ఆధారపడినప్పుడు, దేవుని వైపు చూసినప్పుడు. ఇంకా బాలురు సొమ్మసిల్లుతారు, అలయుదురు. యవ్వనస్తులు తప్పక వాక్యంలో రాయబడి ఉందండి. యవ్వనస్తులు తప్పక త్రొట్టిల్లుతారు. బాలుడు నడవలసిన మార్గము వానికి నేర్పుము. ఇవాళ అందరూ ఏమంటారండి? ఎవరి నిర్ణయాలు వాళ్ళు తీసుకుంటారులేండి. పెద్ద అయ్యాక ఆమె భవిష్యత్తు ఆవిడే నిర్ణయించుకోవాలండి. అది కాదండి. యూ హ్యావ్ టు ప్రే ఫర్ దేర్ ఫ్యూచర్. మా తల్లిదండ్రులు నా భవిష్యత్తులో నేను ఏం అవ్వాలనుకున్నారో దే హ్యాడ్ క్లారిటీ. నా పిల్లలకి, నా కొడుక్కి, నా కూతురికి ఐ డూ ద సేమ్ థింగ్. నా కొడుకు చెప్తుంటాను, అరే నువ్వు పాస్టర్ అవుతావురా అని చెప్తాను. మా కూతురు చెప్తుంటాను, అరే నువ్వు గొప్ప ప్రైజ్ అండ్ వర్షిప్ లీడర్గా ఉంటావు, దేవుడు నీకు వాడతాడు. యూట్యూబ్లో ఏదన్నా ఒక వీడియో వస్తే నువ్వు అలా ఉంటావు స్టేజ్ మీద. ఐ కీప్ షోయింగ్ దెమ్, ఐ కీప్ టెల్లింగ్ దెమ్. మీ పిల్లలకి ఏం చెప్తున్నారు, ఏం భవిష్యత్తు గురించి? సగం మంది తల్లిదండ్రులకి మీ పిల్లల గురించి, భవిష్యత్తు గురించి ఆలోచనలే లేవు. మీ పిల్లల గురించి గొప్ప కళలు మీరు కంటమే లేదండి. డ్రీమ్ బిగ్ అబౌట్ యువర్ చిల్డ్రన్. మీ పిల్లల గురించి గొప్పగా ఆశించండి. మీ పిల్లల గురించి ఉన్నతంగా ఆలోచించండి. మీ కొడుకు గురించి ఉన్నతంగా ఆలోచించండి. డోంట్ థింక్ నాకు వనరులు లేవని మీరు ఆలోచించొద్దు. వనరులు ఇచ్చేది మీరు కాదయ్యా. వనరులు ఇచ్చేది మీరు కాదు. మీ పిల్లలకి గొప్ప భవిష్యత్తు ఇచ్చేది మీరు కాదు. ఇట్ ఈస్ గాడ్. డోంట్ థింక్ నా కూతురు జీవితం ఏమవుతుంది, నా కొడుకు జీవితం ఏమవుతుంది. థింక్ బిగ్. నా కూతురు రేపు బంగారు రాణిలాగా ఉంటుందని ఆలోచించండి. అండ్ షీ విల్ బికమ్ ద క్వీన్. ఎలాగా? యూ డోంట్ నో. ఎప్పుడు? యూ డోంట్ నో. ఎవరి ద్వారా? యూ డోంట్ నో. బట్ గాడ్ విల్ పుట్ యూ దేర్.
దేవుడు ఆ స్థానంలో పెడతారండి. మీ పిల్లల గురించి గొప్పగా కలలు కానండి అయ్యా. మీ పిల్లల గురించి గొప్ప ఆశయాలు కలిగి ఉండండి. ఆ ఆశయమంతటిలో దేవుడా వాళ్ళని ఎంత దీవించినా ప్రతి దీవెనలో మీకు దీవెనకరంగా ఉండే విధంగా నా పిల్లల్ని పెట్టండి. ఆ ఉన్నతమైన స్థానంలో పెట్టారా, తద్వారా సంఘానికో సమాజానికో లేదా క్రైస్తవ జనాంగానికో దీవెనకరంగా నా పిల్లల్ని పెట్టండి. ఇట్ షుడ్ బీ లైక్ దాట్. ఇవాళ మీ పిల్లలు ఎంతమందికి సహాయపడే విధంగా ఉన్నారండి? హౌ మెనీ ఆఫ్ దెమ్? నేనున్నానంటే గొప్ప చెప్పుకోవాలని కాదు, కానీ చెప్తున్నాను, సమయం వచ్చింది కాబట్టి. ఐ నో వాట్ కైండ్ ఆఫ్ హెల్ప్ ఐ డూ టు ద సొసైటీ. ప్రజలకి నేను ఏం సహాయం చేస్తానో నాకు తెలుసు. ఎంతమందికి నేను ఉపయోగకరంగా ఉంటానో నాకు తెలుసు. నాకు ఎవరన్నా ఫోన్ చేస్తే వెన్ దే ఆర్ ఇన్ ట్రబుల్ ఓన్లీ దే విల్ కాల్ మీ. వాళ్ళకి సమస్య ఉన్నప్పుడే నాకు ఫోన్ కొడతారు. వాళ్ళకి ధైర్యం ఏంటంటే ఫోన్ కొడితే నేను దేని గురించి అయితే ఫోన్ కొడుతున్నానో దానికి ఒక పరిష్కారం దొరుకుతుందని నమ్మకం. నేను దేవునికి వందనాలు చెల్లిస్తాను. దేవుడా, ఆ స్థితిలో నన్ను పెట్టినందుకు వందనాలు. నాకన్నా చిన్న వయసు వారు కాదండి, నాకన్నా పెద్ద వయసు వారు కూడా నాకు ఫోన్ కొడతారు. నాకన్నా గొప్పగా దీవెనలో ఉన్నవారు కూడా నాకు ఫోన్ కొడతారు నా సహాయం కోరి. వందనాలయ్యా, వాడపడే ఒక యంత్రముగా నువ్వు నన్ను నిలబెట్టినందుకు. మీరు ఎంతమంది ఉపయోగకరంగా ఉన్నారు? మీరు ఎంతమందికి ప్రయోజకరంగా ఉన్నారు? మీ వలన దేవుని నామానికి ఎంత ఘనత వస్తుంది? మీ పేరు చెప్పడం వలన దేవుని నామానికి, దేవుని పేరుకి ఎంత ఘనత వస్తుంది? God will put you in that place if you give that priority to God. మీరు దేవునికి ఆ స్థానం ఇచ్చినట్లయితే దేవుడు మిమ్మల్ని, మీ పిల్లలు కూడా అక్కడ పెడతాడండి. కానీ ఎంతసేపు మనం అడుక్కునేవారుగా ఉన్నామా? ఇతరుని సహాయం కోరేవారుగా ఉన్నామా? లేదా సహాయం అందించేవారుగా ఉన్నామా? దేవుడు మిమ్మల్ని ఎలాగ పెట్టాలండి? సహాయం అందించేవారుగా పెట్టాలి. మీ పిల్లల్ని దేవుడు ఎలాగ పెట్టాలంటే 10 మందికి దీవెనకరంగా ఉండే విధముగా పెట్టాలి. 10 మందికి ఆశీర్వాదకరంగా ఉండే విధముగా పెట్టాలండి. అండ్ దట్ ఈస్ వాట్ యు హ్యావ్ టు ప్రే. ఎక్కడున్నారు మీరు? ఏ స్థితిలో ఉన్నారు? ఇంకా యెహోవా కొరకు ఎదురు చూచువారు, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు. నూతన బలము పొందుతారు. వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. వాళ్ళు పక్షిరాజు వలె రెక్కలు చాచి పైకి ఎగురుతూ ఉంటారు. అలయక పరిగెత్తుదురు, అలయక పరిగెడతారు. సొమ్మసిల్లక నడిచిపోదురు, సొమ్మసిల్లక నడిచిపోతారు. అండ్ దట్ ఈస్ ద పవర్ గివెన్ బై గాడ్. ఒక వ్యక్తికి దేవుడు ఆశీర్వాదం అని తలుపులు తెరిచినప్పుడు అండి, దాన్ని మూసే అధికారం ఏ వ్యక్తికి లేనే లేదు. గాడ్ విల్ బ్లెస్ యూ, గాడ్ విల్ బ్లెస్ యువర్ ఫ్యామిలీ. ద్వారాలు దేవుడు తెరుస్తూనే ఉంటాడండి. బికాస్ మీరు మీ గురించి పరిగెట్టట్లేదు, దేవుని నామాన్ని గణపరచడానికి మీరు పరిగెడుతున్నారు. అండ్ గాడ్ విల్ ఓపెన్ డోర్స్. వాక్యం ఏం చెప్తుందండి? అయా సొమ్మసిల్లొద్దు, అయా నిరుత్సాహపడవద్దు, అయా దిగులు చెందొద్దు. ఎవరి మీద ఆధారపడాలండి? మనము దేవుని మీద ఆధారపడాలండి. చూడండి, సామ్స్ కీర్తనలో 37వ అధ్యాయము 34వ వచనం. కొన్నిసార్లు ఆలస్యం అవుతున్నప్పుడు అండి, దెర్ ఇస్ అనదర్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్, అనదర్ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. కొన్ని సమయాల్లో ఆలస్యం అవుతున్నప్పుడు కొందరికి కొన్ని కారణాలు ఉంటాయి. అందులో ఇదొక ప్రథమ కారణం. చదవండి. యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండము, ఆయన మార్గం అనుసరించుము, భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును. భక్తిహీనులు నిర్మూలం కాగా నీవు చూచెదవు. భక్తిహీనులు నిర్మూలము కాగా నువ్వేం చూస్తావండి? అవన్నీ నువ్వు చూస్తావు. వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటేనండి, విశ్వాసగా మీరు ఉన్నప్పుడు యూ హ్యావ్ అన్ ఎనిమీ బిసైడ్ యూ ఆల్వేస్. ఒక శత్రువు మీతో ఉంటాడండి ఎప్పుడు. వాడు ఎప్పుడు అంటే సాతాను. వాడుకున్న ఏకైక లక్ష్యం ఏంటంటే గర్జించు సింహము వలె ఎప్పుడు మిమ్మల్ని, వీళ్ళు ఎవరో కాదు, మీ శ్రేయోభిలాషులే. వీళ్ళెవరో కాదు, మీ స్నేహితులే. మిమ్మల్ని తప్పుడు మార్గంలోనికి మృదువైన మాటలు చెప్పి విశ్వాసుని విశ్వాస జీవితం నుంచి దూరము చేస్తారు వీళ్ళు. ద వికెడ్ పీపుల్. వాళ్ళకున్న ఏకైక లక్ష్యం ఏంటంటేనండి, ఈ వ్యక్తిని, విశ్వాసని, కుటుంబాన్ని దేవుని నుంచి ఎలాగ దూరం చేయాలి. అండ్ ఇట్ విల్ గో స్టెప్ బై స్టెప్. ఒక రోజులో అవ్వదు అది. స్టెప్ బై స్టెప్ బై స్టెప్ బై స్టెప్ బై స్టెప్. మన చర్చ్ సంఘం విడిచిపెట్టిన వాళ్ళ గురించి ఆలోచించండి.
ఎందుకురా విడిచిపెట్టారు అంటే ఇట్ ఈస్ దేర్ హెడ్. సమస్య ఎక్కడ వచ్చింది? బుర్రలో వచ్చింది. ఒక మాటలోకి వచ్చేయాలంటే వాళ్ళకి ఎక్కడో ఈగో దగ్గర టచ్ అయిందండి. వాళ్ళ ఈగో, వాళ్ళ అహంకారము, లేదా వాళ్ళ మనసులో ఎక్కడో దే ఫెల్ట్ ఈగో. సమస్య మాక నాట్ ఎట్ ఆల్. ఇన్ని సంవత్సరాలు అయ్యాయి, చాలామంది వచ్చారు, చాలామంది వెళ్ళిపోయారు. బట్ ఐ కెన్ టెల్ యూ, మన సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని దేవుడు దీవించాడండి. ఐఎమ్ టెల్లింగ్ యూ దిస్ టుడే. కోవిడ్ టైంలో సంఘాలు భయపడుతున్న సమయాల్లో మన సంఘం భయపడకుండా ఆరాధనలు చేశాయి. మీ పాస్టర్ గారు, ఐ మైసెల్ఫ్ వ్యక్తిగతంగా కంటోన్మెంట్ జోన్స్ ఉన్నప్పుడు ఐ కేమ్ టు యువర్ హౌసెస్. మీ ఇంటికి వచ్చి మీ ఇంట్లో ప్రార్థన చేశాను. అది కాదు అనడానికి మీరు ఎవరు చెప్పలేరు. బికాస్ ఐ కేమ్ టు యువర్ హౌస్. ఎవరు వెళ్ళని టైంలో అందరూ వీడియో కాల్లో, వీడియో ప్రసంగాలు, వీడియో దీవెనలు, వీడియో ప్రేయర్ మీటింగుల టైంలోని యువర్ పాస్టర్ కేమ్ టు యువర్ హౌస్ అండ్ ప్రేడ్. ఎవరింట్లో భోజనం చేయలేని టైంలో మీ పాస్టర్ గారు మీ ఇంటికి వచ్చి భోజనం చేశారండి. హ్యాడ్ నో ఫియర్. ఎవరున్నారు? దేవుడు ఉన్నారు. ఎవ్రీ ఫ్యామిలీ హ్యాస్ బీన్ బ్లెస్డ్. మన సంఘంలో చెప్పుకుంటూ పోతే ఐ కెన్ టెల్ యూ దేర్ ఆర్ సో మెనీ బ్లెస్సింగ్. క్రిస్ దాస్ గారు కొడుకుని చూస్తే 14 సంవత్సరాల తర్వాత కొడుకు పుట్టాడండి. వాళ్ళకి కొడుకు 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 అని ఎంతో ప్రార్థన చేశారు. ఆఫ్టర్ 14 years ఎన్నో కుటుంబాలు ఈవేళ చాలా కుటుంబాలు ఒక 15-20 సంవత్సరాల క్రితం ఎలాంటి ఇంట్లో ఉండేవారో నాకు తెలుసు. ఈవేళ దేవుడు మీ అందరికీ మంచి ఇల్లు ఇచ్చాడండి. ఎవ్రీబడి ఈస్ హ్యావింగ్ అన్ ఎయిర్ కండిషన్ ఇన్ దేర్ హౌస్. మీ పిల్లలందరినీ దేవుడు దీవించాడండి. ఈవేళ ఆల్రెడీ ఒక మన సంఘస్థుడు జర్మనీలో ఆల్రెడీ చదువుతున్నాడు. మొన్నోడు వచ్చి సాక్ష్యం చెప్పాడు, ఏంటది నేను వెళ్తున్నానని. అదే వాడు నాకు ఒక 6 నెలల క్రితం, సంవత్సరం క్రితం వచ్చి, పాస్టర్ గారండి నేను ఇలా విదేశాలు వెళ్ళాలండి అని అనుకున్నాను. నేను అన్నాను, అరే నువ్వు డబ్బులు కట్టి, ఫీజులు కట్టి, చదువులు కట్టి వెళ్ళి దానికన్నా ఉద్యోగంలో జాయిన్ అవ్వు, ఆ ఉద్యోగం కూడా నిన్ను పట్టుకెళ్తాడు. ఆడు వచ్చి, పాస్టర్ గారండి మీరు ఎలా చెప్పారో అలాగే జరిగింది. దేవునికి స్తోత్రం. ఇవాళ అవర్ చిల్డ్రన్ ఆర్ బ్లెస్డ్. మనమలు చూస్తున్నారు, మనవరాలు చూస్తున్నారు, మీ కుటుంబాలు బాగున్నాయి, ఆరోగ్యాలు బాగున్నాయి, పిల్లలు చూస్తున్నారు. దేవుడు అన్ని రంగాల్లో ఈజ్ బ్లెస్సింగ్ అవర్ చర్చ్. చెప్పుకుంటూ పోతే ఇంకా ఎక్కువ చెప్పగలను నేను. అదేదో ఇట్స్ లైక్ సొంతంగా ఏదో ఎక్కువ చెప్పుకున్నట్టు ఉంటుంది కానీ, బట్ ఐ కెన్ టెల్ యూ అవర్ చర్చ్ ఈస్ బీయింగ్ బ్లెస్డ్. ఎవరి ద్వారా? మా గొప్పతనమా? కాదు. పెద్ద పాస్టర్ గారి గొప్పతనమా? కాదు. కేవలము ఆ మార్గాన్ని మీకు చూపిస్తున్నాడు, ఆ విశ్వాసంలో మిమ్మల్ని బలపరుస్తున్నాడు. అండ్ దేవునికి అసాధ్యమైంది ఏమీ లేదు. కానీ ఆలోచించుకోవాల్సింది, ఎలాంటి దుష్టులతో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ దుష్టులు వచ్చి మృదువుగా మాట్లాడి మిమ్మల్ని సంఘం నుంచి ఏం చేస్తారు? అండ్ దట్ ఈజ్ ఇట్. అది ఎప్పుడైతే దూరం అవుతుందోనండి, దేవుని ఆత్మకి దూరం అవుతారు, అన్ని కార్యాలకి దూరం అవుతారండి. అండ్ ఐ విల్ టెల్ యూ, దేర్ ఇస్ పవర్ ఇన్ ద చర్చ్. సంఘములో శక్తి ఉందండి. అది మీరు ఏం చేయాలి? స్వీకరించాలి. తర్వాత కీర్తనలు 25వ అధ్యాయము 3వ వచనం. నీ కొరకు కనిపెట్టుకుని వారిలో, నీ కొరకు కనిపెట్టుకుని ఉన్న వారిలో ఎవడునూ సిగ్గునందడు. చాలా జాగ్రత్త గమనించండి. అయ్యా నేను ప్రార్థన చేస్తున్నాను, దేవుడు ద్వారం తెరటం లేదు, మా బంధువులు అంటున్నారు ఏమి దేవుడు ఏం చేయలేదా, నన్ను అవమానిస్తున్నారండి. మీరు దేవుని కొరకు కనిపెట్టుకొని ఉండండి. మళ్ళీ చదవండి మొక్క ముందు నుంచి. నీ కొరకు కనిపెట్టు వారిలో, దేవుని కొరకు కనిపెట్టుకొని ఉన్న వారిలో ఎవడునూ సిగ్గునందడు. ఎవడును సిగ్గునందడు. దేవునికి స్తోత్రం. మిమ్మల్ని అవమానించే వారిని సిగ్గు కలిగేలాగా దేవుడు మిమ్మల్ని దీవిస్తాడండి. కానీ మీరు సిగ్గును అందరు. ఐఎమ్ టెలింగ్ యూ టుడే, మిమ్మల్ని ఎవరైతే కించపరుస్తున్నారో వారికి సిగ్గు కలిగేలాగా దేవుడు మిమ్మల్ని ఉన్నతమైన స్థానంలో పెడతాడండి. కానీ మీకు మాత్రం సిగ్గు కలగకుండా దేవుడు కాచి కాపాడతాడు. ఇంకా పూర్తి చేయండి. హేతువు లేకుండానే ద్రోహము చేయువారు సిగ్గునందుదురు. మీకు ఎవరెవరైతే ద్రోహం చేశారోనండి,
డోంట్ ఫైట్ విత్ దెమ్. వాళ్ళతో యుద్ధం ఆడొద్దండి. యుద్ధం ఎవరిది? లెట్ ద గాడ్ ఫైట్. లెట్ గాడ్ డూ. నా వరకు ఇది నేను 100% నేను పాటిస్తానండి. ఇఫ్ ఎనీబడి ఈస్ ట్రబులింగ్ మీ, నన్ను ఎటువంటి విధముగా నన్ను ఎవరు ఇబ్బంది పెట్టినానండి, ఐ జస్ట్ లీవ్ ఇట్ టు గాడ్. దేవుడా, మీ చిత్తము వాళ్ళ జీవితాల్లో నెరవేర్చండి, వాళ్ళని వీలైతే క్షమించండి. దట్ ఈస్ ద ఓన్లీ ప్రేయర్ ఐ డూ. వీ నో నీడ్ టు ఫైట్ విత్ పీపుల్ అండి. ప్రజలతో మీకు యుద్ధం అనవసరం అండి. అవమానించారా, లీవ్ ఇట్ టు గాడ్. మిమ్మల్ని కించపరిచారా, దేవుడికి విడిచిపెట్టండి. మీ కుటుంబాన్ని కించపరిచారా, దేవుడికి విడిచిపెట్టండి. మీ పిల్లల్ని కించపరిచారా, దేవుడికి విడిచిపెట్టండి. అండ్ ఐ విల్ టెల్ యూ, గాడ్ విల్ ఓపెన్ మైటీ డోర్స్. వాళ్ళకి సిగ్గు కలిగేలాగనండి. అండ్ ఐఎమ్ టెల్లింగ్ యూ, నా జీవితంలో నేను ఇది చూశానండి. ఐ డోంట్ వాంట్ టు షేర్ ద టెస్ట్ మనీ, అంటే అటువంటి సాక్ష్యం నాకు పంచుకోవడం ఇష్టం లేదు, కానీ నేను అది చూశాను. కుటుంబాన్ని కించపరిచిన వాళ్ళని, నా పిల్లల్ని కించపరిచిన వాళ్ళని, మా అబ్బాయి గురించి మా అమ్మాయి గురించి అవమానంగా మాట్లాడిన వాళ్ళని, అండ్ ఐ హావ్ సీన్ ఇట్ వాట్ ఇట్ హ్యాపెన్ ఇన్ దేర్ లైఫ్. యుద్ధం ఎవరిది? యెహోవాది. దిగులు పడొద్దండి. పీపుల్ విల్ ఇన్సల్ట్ యూ. మిమ్మల్ని అవమానిస్తారు, మిమ్మల్ని కించపరుస్తారు, మానసికంగా మీకు చాలా ఒత్తిడిని తెస్తారు. వాళ్ళందరినీ ఎవరు విడిచిపెట్టాలండి? ఎలాగ మీరు ఉండాలంటే, వాళ్ళు ఎన్నన్నా అనొచ్చు, మీరు వాళ్ళకి సమాధానం ఇవ్వకుండా క్రియ రూపంలో మీరు చేసుకుంటూ వెళ్ళిపోండి. అప్పుడు వాళ్ళకి అర్థం కాదు, దేవుడు వీళ్ళని ఎలా దీవిస్తున్నాడు. అయ్యా, నేను ఎంత అవమానించాను కానీ దేవుడు వీళ్ళని ఎంత దీవించాను. వాళ్ళ కుటుంబం పడిపోవాలని నేను ఎంత కష్టపడ్డాను కానీ దేవుడు వాళ్ళని దీవించాను. మళ్ళీ వీలైతే, మళ్ళీ అవసరమైతే మీరు వాళ్ళకి సహాయము చేయండి. ఆ పరిస్థితి గ్యారంటీగా వస్తుంది. మిమ్మల్ని ఎవరైతే అవమానించారో, ఐఎమ్ టెలింగ్ యూ టుడే, గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని ఎవరైతే అవమానించారో, మిమ్మల్ని ఎవరైతే కించపరిచారో, మిమ్మల్ని ఎవరైతే బాధ పెట్టారో, వారే నేరుగా మీ ఇంటికి వచ్చి మీ సహాయము కోరుతారండి. పరిస్థితి దేవుడు అలాగ ఏర్పాటు చేస్తాడండి. కానీ ఆ సమయంలో, అయ్యా మీరు ఆ రోజు నాకు బాధ పెట్టారని అనొద్దు. సహాయం చేయండి, క్రీస్తు ప్రేమని చూపించండి. అండ్ దట్ విల్ బీ ద పవర్ ఆఫ్ గాడ్. దేవుడు మీకు ఇచ్చే శక్తి ఏంటంటే, దట్ ఈస్ ద పవర్. శత్రువులతో కానీ మీరు పోరాడితేనండి, సాతానికి కావాల్సిందే అది. మీరు పాపం చేస్తారు, దీవెన్ని కోల్పోతారు. నోరు జారుతారు, దీవెన్ని కోల్పోతారు. మీ క్రియ రూపంలో పాపము చేస్తారు, దీవెన్ని కోల్పోతారు. హూ ఎవర్ ఇస్ ట్రబ్లింగ్ యూ, మిమ్మల్ని ఎవరెవరైతే ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళందరినీ ఎవరికి విడిచిపెట్టాలండి? అండ్ గాడ్ విల్ డూ గ్రేట్ థింగ్స్. చూడండి తర్వాత కీర్తనలు 37వ అధ్యాయము 7 నుంచి 9 వచనాలు. యెహోవా ఎదుట మౌనముగా ఉండి, యెహోవా ఎదుట మౌనముగా ఉండి ఆయన కొరకు కనిపెట్టుకొనుము. చాలా జాగ్రత్తగా ఉండండి. ఆల్ దట్ యూ హ్యావ్ టు డూ ఇస్ ప్రేయర్. మౌనంగా ఉండండి, ఆయన కొరకు కనిపెట్టుకొని ఉండండి. తన మార్గమున వర్ధిల్లు వాని చూచి వ్యసన పడకము. దురాలోచనలు నెరవేర్చుకున్న వారిని చూచి, దురాలోచనలు నెరవేర్చుకుంటున్న వారిని చూచి వ్యసన పడకము. మీరేం బాధపడొద్దు. అన్యాయంగా అండ్ అలా ఆశీర్వదింపడుతున్నారు, మీకు ఎవరితో పోటీ లేదండి, మీకు మీరే పోటీ. డోంట్ కంపేర్ యువర్ లైఫ్ విత్ అదర్ చిల్డ్రన్. మీ పిల్లల్ని వేరే వాళ్ళతో పోల్చుకోవద్దు, మీ ఆవిడని వేరే వాళ్ళతో పోల్చుకోవద్దు, మీ భర్తని వేరే వాళ్ళతో పోల్చుకోవద్దండి. మీకు మీరే పోటీ. నేను ఈవేళ ఉన్నానా, దేవుడా నన్ను రేపు ఇక్కడ పెట్టు, దేవుడా నన్ను ఎక్కడ పెట్టు. యూ ఓన్లీ కంపీట్ విత్ యువర్ ఓన్ సెల్ఫ్. తర్వాత కోపము మానము, కోపము మానము, ఆగ్రహం విడిచిపెట్టుము, ఆగ్రహాన్ని విడిచిపెట్టండి, వ్యసన పడకము, వ్యసన పడవద్దు, అది కీడికే కారణము. అవన్నీ మీలో ఉన్న కోపాలు ఇవన్నీ దేనికి దారితీస్తాయంటేనండి, మీ కీడికే దారితీస్తాయి. ఇవన్నీ విడిచిపెట్టండి. కీడు చేయువారు, కీడు చేయువారు నిర్మూలమగుదురు. కీడు చేయువారు ఏమవుతారటండి? దే విల్ బి వాష్డ్ అవే. నిర్మూలమైపోతారండి. మీరు వాళ్ళ గురించి బాధపడొద్దు, ఆలోచించొద్దు. లీవ్ దెమ్ టు గాడ్. ఇంకా యెహోవా కొరకు కనిపెట్టుకునే వాడు దేశమును స్వతంత్రించుకొందురు. ఏంటి స్వతంత్రించుకుంటాడంటండి? దేశాన్ని. దేవుడు మిమ్మల్ని ఇక్కడ పెట్టాలని ఆలోచిస్తున్నాడండి. అండ్ ఐఎమ్ టెల్లింగ్ యూ, హీ విల్ డూ ఇట్. దేవుడు మీ కొరకు గొప్ప ప్రణాళికలు ఏర్పాటు చేశాడండి, గొప్ప ఆశయాలు కలిగి ఉన్నాడండి. యూ హ్యావ్ టు వెయిట్. ఓపిక, 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 ఓపిక. మీ సహనాన్ని కోల్పోవద్దు, మీ విశ్వాసాన్ని కోల్పోవద్దు.
మీ ప్రార్థనా జీవితాన్ని కోల్పోవద్దు. నిరుత్సాహ చెందొద్దు. ఎందుకు అవటం లేదని. కొన్నిసార్లు ఆలస్యం అవుతుంది, కానీ దేవుడు ఆలస్యం చేసేవాడు. మన దేవుడు గొప్ప దేవుడు. ఆలస్యమైనా సరేనండి, దేవుడు మిమ్మల్ని ఇక్కడ పెడతాడు. అటువంటి ఓపికతో, విశ్వాసంతో దేవుని మీద ఆధారపడి ఉండండి. దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. దయగల తండ్రి, గొప్ప దేవా, వందనాలయ్యా. నాతో మాతో ఎంత సూటిగా, ఎంత నేరుగా, అర్థమయ్యే విధముగా మాట్లాడినందుకు వందనాలయ్యా. నిజమే తండ్రి, కొన్ని సంవత్సరాల నుంచి కొన్ని అంశాల మీద ప్రార్థన చేస్తున్నా కానీ పొందుకోవటం లేదు. కానీ నమ్ముతున్నాం తండ్రి, మీ గొప్ప ప్రణాళిక ఏదో ఉంది దాని పట్ల. అందుకే దాన్ని ఆలస్యం చేస్తున్నారు. మీ చిత్తానుసారంగా మీరు తలంచిన విధముగా మా జీవితాల్లో మా కొరకు ఏదైతే ఏర్పాటు చేశారో అది నెరవేర్చండి తండ్రి. ఆ నెరవేర్పు జరుగులాగున మేము అటువంటి విశ్వాసంలో జీవించులాగున అటువంటి వివేకము, జ్ఞానము మాకు దయచేయండి తండ్రి. తెలుసో తెలియక ఎటువంటి తప్పుదాలు మేము చేసినా మమ్మల్ని క్షమించి తుది శ్వాస వరకు తండ్రి మీ కొరకు ఒక శ్రేష్టమైన, ఉన్నతమైన, గొప్ప సాక్షిగా జీవించే కృపా భాగ్యము అందరికీ దయచేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.